Hi students, welcome to ABN PRR College of Science Koburu online classes. So BSc final year semester 6 chemistry elective A paper analytical methods in chemistry లో మనం యూనిట్ 1 క్వాంటిటేటివ్ అనాలిసిస్ ని మనం స్టార్ట్ చేస్తాం. ఈ క్వాంటిటేటివ్ అనాలిసిస్ ని మనం 2 టైప్స్ గా క్లాసిఫై చేసుకుంటామని, ఒకటి టైట్రిమెట్రీ వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అని, రెండోది మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అని చెప్పేసి చెప్పుకున్నాం. ఈ లాస్ట్ వీడియోస్లో మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్కి సంబంధించినటువంటి వాల్యూమెట్రిక్ అనాలిసిస్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ దట్ ఈస్ టైట్రిమెట్రీ కాన్సెప్ట్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ వీడియోలో ఇప్పుడు మనం గ్రావిమెట్రిక్ అనాలిసిస్ గురించి మనం నేర్చుకుందాం. సో ఈ గ్రావిమెట్రిక్ అనాలిసిస్కి సంబంధించి మనం ఈ వీడియో క్లాస్లో ఇంట్రడక్షన్ టు గ్రావిమెట్రిక్ అనాలిసిస్, అట్లాగే కండిషన్స్ ఫర్ ప్యూర్ అండ్ కంప్లీట్ ప్రెసిపిటేషన్. సో నెక్స్ట్ వచ్చి ప్రెసిపిటేషన్ అంటే ఏంటి, అలాగే కొయాగులేషన్ అంటే ఏంటి, పెప్టైజేషన్ అంటే ఏంటి, కొయాగులేషన్కి పెప్టైజేషన్కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఈ వీడియో క్లాస్లో మనం నేర్చుకుందాం. సో దెన్ కమ్ టు దిస్ డెఫినిషన్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్. సో ఈ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ అనేది మనకు తెలుసు క్వాంటిటేటివ్ అనాలిసిస్లో ఒక పార్ట్ అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు వరకు మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో ఇచ్చినటువంటి అనలైట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బై వాల్యూమ్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరిగింది. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆన్ బేస్డ్ ఆన్ వాల్యూమ్. కానీ ఇక్కడ మనం మాస్ని బేస్ చేసుకుని, అంటే వెయిట్ని బేస్ చేసుకుని, సో మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో ప్రజెంట్ ఉన్నటువంటి ఎలిమెంట్ కానీ అయాన్ కానీ ఆ సబ్స్టెన్స్ని మనం బై వెయిట్ కనుక్కోవడం అనేది జరుగుతుంది. దట్ మీన్స్ ఇచ్చినటువంటి శాంపిల్ ఏదైతే ఉంటుందో ఆ శాంపిల్లో ఉన్న ఎలిమెంట్ కావచ్చు, అయాన్ కావచ్చు, దాన్ని మనం ఈ గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో వేయింగ్ని బేస్ చేసుకుని మనం డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎలిమెంట్ మనకి ఇచ్చినటువంటి ఎనలైట్ ఏదైతే ఉందో ఆ ఎనలైట్లో ఉన్న ఎలిమెంట్ని కానీ అయాన్ని కానీ మనం ఏం చేస్తాం, ఒక ఇన్సాల్యుబుల్ కాంపౌండ్గా దాన్ని మార్చుకుంటాం. అంటే ఒక ప్రెసిపిటేట్గా మార్చుకుని ఆ ప్రెసిపిటేట్ యొక్క వెయిట్ని బేస్ చేసుకుని అది ఎంత అమౌంట్ ఉంది మనకిచ్చిన శాంపిల్లో అన్నది డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి మెథడ్స్ ఆఫ్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ మేబీ ఆఫ్ 2 టైప్స్ ఇక్కడ. అంటే ఈ గ్రావిమెట్రిక్ అనాలిసిస్ని మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో ప్రజెంట్ ఉన్నటువంటి అయాన్ కావచ్చు, ఆ ఎనలైట్ని మనం డిటర్మైన్ చేయడానికి గ్రావిమెట్రీలో 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి ఎవల్యూషన్ మెథడ్స్ అని, 2 ప్రెసిపిటేషన్ మెథడ్స్ అని. అయితే ఇక్కడ మనం సెకండ్ మెథడ్ ఈజ్ ద ఇంపార్టెంట్ అండ్ మనం మోస్ట్ వైడ్లీ అప్లికబుల్ మెథడ్ ఏంటి అంటే ప్రెసిపిటేషన్ మెథడ్ అనమాట. సో ఈ ప్రెసిపిటేషన్ మెథడ్లో ఎనలైట్ ఏదైతే ఉంటుందో, దేన్నైతే మనం డిటర్మైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని జాగ్రత్తగా ఐసోలేట్ చేస్తాం. ఎలా ఐసోలేట్ చేస్తాం? యాజ్ అన్ ఇన్సాల్యుబుల్ కాంపౌండ్గా, అంటే ప్రెసిపిటేట్గా ఐసోలేట్ చేసి దాన్ని సెపరేట్ చేసి నెక్స్ట్ వాష్ చేసి డ్రై చేసి ఇగ్నీట్ చేసుకుని ఆఫ్టర్ దట్ మనం వేయింగ్ ద్వారా ఆ సబ్స్టెన్స్ని వే చేయడం ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఎంత అమౌంట్ ఆఫ్ ఎనలైట్ లేదా ఎనలైట్లో ఉన్నటువంటి అయాన్ని మనం డిటర్మైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ద ప్రెసిపిటేషన్ ప్రాసెస్ సీమ్స్ టు బి సింపుల్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో ఉన్నటువంటి ఎనలైట్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ అంటే ఐసోలేట్ చేసుకుని ఒక ఇన్సాల్యుబుల్ కాంపౌండ్గా ఐసోలేట్ చేసి అంటే ప్రెసిపిటేట్ కింద మార్చుకుని ఆ ప్రెసిపిటేట్ని జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకుని నెక్స్ట్ వాష్ చేసుకుని డ్రై చేసుకుని ఇగ్నీట్ చేసుకుని ఆ వచ్చినటువంటి వెయిట్ని బట్టి ఎంత అమౌంట్ ఆఫ్ ఎనలైట్ ఉంది అన్నది మనం డిటర్మైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మనం చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇందులో ఎర్రర్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇందులో ఎర్రర్స్ మనకి ఎగ్జిస్ట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చి గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో ఏ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అని చూస్తే ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్ సొల్యూషన్, నెక్స్ట్ ప్రెసిపిటేషన్ ప్రాసెస్, నెక్స్ట్ డైజెషన్, ఫిల్టరేషన్, వాషింగ్, డ్రైయింగ్, ఇగ్నిషన్, వేయింగ్, క్యాలిక్యులేషన్. అంటే మొట్టమొదటిగా మనం ప్రిపరేషన్ ఆఫ్ ద శాంపిల్ సొల్యూషన్ ఎలా అయితే మనం వాల్యూమెట్రిక్ అనాలిసిస్లో శాంపిల్ ప్రిపరేషన్ ఎలా అయితే చేసుకుంటామో అదే మాదిరిగా ఇక్కడ కూడా ఏంటంటే ప్రెసిపిటేషన్ ప్రకారంగా అంటే గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో కూడా మనం మొట్టమొదటిగా శాంపిల్ని ప్రిపేర్ చేసుకుంటాం. ఆ తర్వాత ఆ శాంపిల్లో ప్రజెంట్ ఉండి ఎవరినైతే మనం ఐడెంటిఫై చేయాలో, ఎవరినైతే మనం ఎస్టిమేట్ చేయాలో, ఎవరినైతే మనం డిటర్మైన్ చేయాలో దాన్ని జాగ్రత్తగా ప్రెసిపిటేట్ కింద తీసుకురావడానికి ప్రాసెస్ ఎంచుకుంటాం. ఆ తర్వాత
డైజెషన్ చేస్తాము, ఆ తర్వాత ఫిల్టరేషన్ చేస్తాం, వచ్చినటువంటి ప్రెసిపిటేట్ని ఫిల్టర్ చేస్తాం, ఆ ఫిల్టర్ చేసినటువంటి ఆ ప్రెసిపిటేట్ని జాగ్రత్తగా వాష్ చేసుకుంటాం, తర్వాత డ్రై చేస్తాం, తర్వాత ఇగ్నిట్ చేస్తాం, ఆ తర్వాత వే చేస్తాము, దెన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఇది ఒక ప్రొసీజర్. సో నెక్స్ట్ వచ్చి అసలు ప్రెసిపిటేషన్ అంటే ఏంటి? ఒక రసాయన చర్య ద్వారా మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో ప్రజెంట్ అయి ఉన్నటువంటి ఎనలైట్ని లేదా అయాన్ని దేన్నైతే మనం డిటర్మైన్ చేద్దాం అనుకుంటున్నామో దాన్ని జాగ్రత్తగా ఆ సొల్యూషన్లో ప్రెసిపిటేట్గా మార్చి ఒక సాలిడ్ మెటీరియల్గా మార్చి ఆ సొల్యూషన్ నుంచి జాగ్రత్తగా దాన్ని సెపరేట్ చేసి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, సెపరేట్ చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ప్రెసిపిటేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ప్రెసిపిటేషన్ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది మనకి అంటే మనం కెమికల్ అనాలిసిస్లో చూస్తూ ఉంటాం. మెయిన్గా క్వాలిటేటివ్ అనాలిసిస్లో, క్యాటయాన్ అనాలిసిస్లో అక్కడ చూస్తూ ఉంటాం. అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్. ఇఫ్ ద అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్, అప్పుడు మాత్రమే సాల్ట్లో ఉన్నటువంటి అయాన్, సాల్ట్ సొల్యూషన్లో ఉన్నటువంటి ఒక అయాను ప్రెసిపిటేట్గా మారడం అనేది జరుగుతుంది. ఇది బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అయాన్ So two solutions containing between them the ions of an insoluble compound are mixed as a immediate and complete precipitation is expected. So రెండు solutions ని మనం మిక్స్ చేసినప్పుడు, అందులో రెండు solutions ని మనం కలిపినప్పుడు ఆ వాటి మధ్యలో ఉన్నటువంటి అయాన్స్ ఒక ఇన్సాల్యుబుల్ కాంపౌండ్స్ని ఫామ్ చేయదగ్గ అయాన్స్ ఏమవుతాయి మనకి అంటే ఒక ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతాయి. దట్ మీన్స్ ఆ అయాన్స్ యొక్క సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అనేది మనకి అయానిక్ ప్రొడక్ట్ కన్నా తక్కువ ఉంటుంది. అంటే వాటి యొక్క అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అవడం వలన మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇక్కడ జనరల్గా ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు అంటే రెండు సొల్యూషన్స్ని మనం కలుపుతున్నప్పుడు ఆ అందులో అయాన్స్ మిక్స్ అయ్యి, అయాన్స్ కనెక్ట్ అయ్యి వాటి యొక్క అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. అయితే ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అయ్యే ముందర జనరల్గా మనకి కొలాయిడల్ సొల్యూషన్ అనేది మొట్టమొదటిగా ఫామ్ అవడం జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఈ కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అయిందో ఆ కొలాయిడల్ సొల్యూషన్స్ని మనం ఏం చేస్తాము, సస్పెన్షన్గా మారుస్తాం. అంటే కొలాయిడల్ సొల్యూషన్ మొట్టమొదటిగా ఫామ్ అయ్యి ఆ ఫామ్ అవుతున్నటువంటి కొలాయిడల్ సొల్యూషన్ గ్రాడ్యువల్గా ప్రెసిపిటేట్గా మారుతుంది. ఇలాగా కొలాయిడల్ సొల్యూషన్ సస్పెన్షన్గా ప్రెసిపిటేట్గా ఫామ్ అయ్యేటువంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము అంటే కోయాగులేషన్ అని చెప్పేసి అంటాం. ఎందుకని ఇక్కడ మనకి కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. ఆ కొలాయిడల్ సొల్యూషన్ని మనం కోయాగులేషన్ ద్వారా మనం ప్రెసిపిటేట్గా ఎలా మారుస్తున్నాము అన్నది ఒకసారి చూస్తే కనుక ఇక్కడ మనకి ద చార్జ్ ఈజ్ అక్వైర్డ్ బై ద అబ్జార్ప్షన్ ఆఫ్ anions ఆర్ cations ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద పార్టికల్స్ ఫర్ ఎవ్రీ precipitate has a tendency to absorb its own ions. ఎప్పుడైతే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అయినటువంటి ఆ కాంపౌండ్కి ఓన్ అయాన్స్ని అబ్జార్బ్ చేసుకునేటువంటి టెండెన్సీ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతే ఆ ప్రెసిపిటేట్ పార్టికల్కి చుట్టూ కూడా దానికి సంబంధించినటువంటి ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్ అంటే ప్రైమరీ లేయర్ అని చెప్పేసి అంటాం. సో ఆ ప్రైమరీ లేయర్ అనేది ఫామ్ అవడం అంటే ఒకే రకమైన ఛార్జ్ ఉన్నటువంటి అయాన్స్ ఆ ప్రెసిపిటేట్ పార్టికల్ చుట్టూ కూడా రావడం వలన ఏమవుతాయి, ఈ పార్టికల్స్ అన్ని రిపల్షన్కి గురయ్యి కొలాయిడల్ స్టేట్లో ఉండిపోతాయి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ కొలాయిడల్ స్టేట్ని జాగ్రత్తగా మనం సస్పెన్షన్గా అంటే ప్రెసిపిటేట్గా మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకనే అంటే an electric double layer is formed between the particles and the solution. సో నువ్వు కలుపుతున్నటువంటి సొల్యూషన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఇక్కడ. అంటే బేరియం క్లోరైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కలిపాం అనుకోండి, బేరియం సల్ఫేట్ ఫామ్ అవుతుంది. లేదా సోడియం క్లోరైడ్కి AgNO3ని మనం కలుపుతున్నప్పుడు AgCl ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో ఈ AgCl ప్రెసిపిటేట్ చుట్టూ కూడా AgCl ప్రెసిపిటేట్ పార్టికల్ చుట్టూ కూడా Ag+ అయాన్స్ అనేది ఎగ్జిస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో దానికి మళ్ళీ ఆపోజిట్ లేయర్ అనేది ఆపోజిట్ ఛార్జ్ అనేది వస్తుందన్నమాట. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ని డిస్ట్రాయ్ చేస్తాం అనుకోండి, ఆ ఎలక్ట్రిక్ లేయర్ని ఆ ఎలక్ట్రికల్ డబుల్ లేయర్ని ఎప్పుడైతే డిస్ట్రాయ్ చేసామో దాన్ని మనం ఏమన్నాము కోయాగులేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ఆ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ని ఎలా డిస్ట్రాయ్ చేస్తాం, బై యాడింగ్ అన్ ఎలక్ట్రోలైట్. ఒక ఎలక్ట్రోలైట్ని
యాడ్ చేసి మనం ఆ డబుల్ లేయర్ని మనం పోగొట్టేస్తాం. తద్వారా ఏమవుతుంది, ఆ ప్రెసిపిటేట్ అంతా కూడా ఫామ్ అవడం అనేది జరుగుతుంది. అంటే ఆ కొలాయిడల్ సొల్యూషన్ మనకి ఎలా మారుతుంది అంటే ప్రెసిపిటేట్గా, సస్పెన్షన్గా మారడం అనేది జరుగుతుంది. The minimum concentration of an electrolyte required to destroy the double layer is called the flocculation value అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతున్నప్పుడు మనం రెండు సొల్యూషన్స్ని మనం మిక్స్ చేస్తున్నాం. ఆ రెండు సొల్యూషన్స్లో ఉన్నటువంటి అయాన్స్ ఒక ఇన్సాల్యుబుల్ కాంపౌండ్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఇన్సాల్యుబుల్ కాంపౌండ్ ఫామ్ అవుతున్నప్పుడు ఫస్ట్ కొలాయిడల్ స్టేట్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆ కొలాయిడల్ పార్టికల్స్ని జాగ్రత్తగా మనం ఏం చేస్తాము, ప్రెసిపిటేట్గా, సస్పెన్షన్గా మనం మారుస్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్, అంటే కొలాయిడల్ సొల్యూషన్స్ని సస్పెన్షన్గా మార్చేటువంటి ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తాము అంటే కొయాగులేషన్. ఏమని పిలుస్తాం, కొయాగులేషన్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ ఈ ఒక ఎందుకు కొయాగులేషన్ వస్తుంది, ఎందుకు కొలాయిడల్ సొల్యూషన్స్ ఫామ్ అవుతాయి, ఎందుకు కొయాగులేషన్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడ పార్టికల్స్ ఎప్పుడైతే ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుందో ఇక్కడ ఆ ప్రెసిపిటేట్ యొక్క నేచర్ ఏంటి అంటే, ప్రెసిపిటేట్ యొక్క నేచర్ ఏంటంటే, సో వాటి యొక్క అయాన్స్ని, ఓన్ అయాన్స్ని అబ్జర్వ్ చేసుకునేటువంటి నేచర్ ఉండడం వలన ఇక్కడ కొలాయిడల్ పార్టికల్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం, ఎప్పుడైతే కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అయిందో ఒక ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ అనేది ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అయిందో మనం ఇమీడియట్గా ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ని ఏం చేయాలి అంటే డిస్ట్రాయ్ చేయాలి. డిస్ట్రాయ్ చేయాలి అంటే మనం ఏం చేస్తాం ఇక్కడ అంటే బై యాడింగ్ ఏ సూటబుల్ ఎలక్ట్రోలైట్. సో ఆ సూటబుల్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేసి మనం ఆ ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ని పోగొట్టడం ద్వారా ఆ కొలాయిడల్ పార్టికల్స్ సస్పెన్షన్గా అంటే ప్రెసిపిటేట్గా మనకి మారిపోతాయి. సో ఇది మెయిన్గా అంటే ప్రెసిపిటేట్ కన్వర్షన్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. AgCl. సో మనకి AgCl ప్రెసిపిటేట్ అనేది ఉంది, ఫామ్ అయింది. అంటే సోడియం క్లోరైడ్కి AgNO3 కలిపాను, ఆ సొల్యూషన్ అందులో ఉంది. ఇప్పుడు AgNO3 ఎప్పుడైతే కలిపానో AgCl ఫామ్ అయిందో చుట్టూ కూడా మనకి Ag+, రెడ్ కలర్లో ఉన్నమాట, Ag+ ప్రైమరీ అబ్జార్ప్షన్ లేయర్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో అడ్జార్షన్ అంటాం దీన్ని, అడ్జార్షన్. సర్ఫేస్ మీద మనకి అడ్జార్బ్ అయిపోతాయి అనమాట. సో ఇప్పుడు దాని చుట్టూ మనకి ఏమవుతుంది, సెకండరీ అడ్జార్షన్ లేయర్ అనేది ఫామ్ అవుతుంది నెగిటివ్ ఛార్జెస్ తోటి. సో ఇప్పుడు మనం ఈ లేయర్ని ఎప్పుడైతే ఈ పార్టికల్స్ అన్నీ సేమ్ ఛార్జ్ ఉన్నాయో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పార్టికల్స్ అన్ని ఒకదానికొకటి రిపల్ చేసుకుని దగ్గరికి రావు, అందుకనే కొలాయిడల్ స్టేట్లో ఉండిపోతాయి. ఎప్పుడైతే కొలాయిడల్ స్టేట్లో ఉండిపోయాయో మన కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. మనకు తెలుసున్నది ఇక్కడ కొలాయిడల్ స్టేట్ అనేది మనకి ప్రెసిపిటేషన్, కొలాయిడ్, ట్రూ సొల్యూషన్స్. అంటే ఇక్కడ మనకి ఆ కొలాయిడల్ స్టేట్ నుంచి జాగ్రత్తగా మనం ఏం చేయాలి, సస్పెన్షన్గా, ప్రెసిపిటేట్గా తీసుకురావాలి. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే బై యాడింగ్ సమ్ సూటబుల్ ఎలక్ట్రోలైట్, ఒక సూటబుల్ ఎలక్ట్రోలైట్ని మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి కేస్ 1 చూసాం అనుకోండి. సో ఇక్కడ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్స్ అనేవి ఉంటాయి. ఆ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్స్ ఉండడం వలన మనకి ఏమవుతుంది అంటే అవి కొలాయిడల్ స్టేట్లోనే ఉండిపోతాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఏం చేస్తాం, కోయాగులేషన్ విల్ నాట్ టేక్స్ ప్లేస్. ఇప్పుడు ఇక్కడ కోయాగులేషన్ అనేది జరగదు ఇక్కడ. ఎందుకంటే AgCl పార్టికల్ చుట్టూ Ag+ అయాన్స్ వచ్చేసాయి. అప్పుడు అవి ఒకదానికొకటి ఏమవుతాయి అంటే రిపల్ చేసుకుంటాయి. కాబట్టి మనకి కోయాగులేషన్ అనేది జరగదు. అలా కాకుండా మనం ఏం చేసాం, ఇక్కడ ఛార్జ్ డిక్రీజ్ చేసాం అనుకోండి. ఎప్పుడైతే ఛార్జ్ని డిక్రీజ్ చేసామో అల్టిమేట్గా అంటే డిక్రీజింగ్ ద ఛార్జ్ విత్ ఇన్ ద ప్రైమరీ అబ్జార్ప్షన్ లేయర్. సో ఏది ప్రైమరీ అబ్జార్ప్షన్ లేయరు, ఇది ప్రైమరీ అబ్జార్ప్షన్ లేయర్. ఈ ప్రైమరీ అబ్జార్ప్షన్ లేయర్ చుట్టూ ఉన్న ఛార్జ్ని డిక్రీజ్ చేస్తే ఏమవుతుంది అప్పుడు అంటే మనకి ప్రెసిపిటేషన్ అనేది జరిగేటువంటి ఛాన్స్ ఉంది. చూసారండి. సో ఇలాగ ఎప్పుడైతే తగ్గించామో నెమ్మదిగా ప్రెసిపిటేట్ కొంచెం దగ్గరగా వస్తుంది. అంటే AgCl పార్టికల్స్ అన్నీ కూడా దగ్గర వస్తాయి. అప్పుడు ఏం చేస్తాం మనం, బై యాడింగ్ అడిషనల్ సోడియం క్లోరైడ్, కొంచెం ఎక్కువ సోడియం క్లోరైడ్ని అంటే డిక్రీజెస్ ద ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్. ఆ ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్ అనేది తగ్గించేసి మనకి ప్రెసిపిటేట్ అనేది అలౌయింగ్ ద పార్టికల్స్ టు కోయాగులేట్ అవడానికి పార్టికల్స్ ఎలా అవుతాయి. అలాగే ఇంకోటి ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి ఈ థర్డ్ పార్ట్ ఏంటి అంటే మనం థిక్నెస్ ఆఫ్ ద సెకండరీ అబ్జార్ప్షన్ లేయర్, ఈ సెకండరీ అబ్జార్ప్షన్ లేయర్ యొక్క థిక్నెస్ని, ఈ మొత్తం థిక్నెస్ని అంటే సో ఎడిషనల్గా ఇనర్ట్ అయాన్స్ని వీటి మధ్య యాడ్ చేస్తే ఏమవుతుందంటే వాటి మధ్యలో ఇనర్ట్ అయాన్స్ రావడం వల్ల కూడా మనకి కోయాగులేషన్ అనేది అంటే ఆపోజిట్లీ సేమ్ ఛార్జ్ పార్టికల్స్ మధ్యలో డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుందో అప్పుడు AgCl అంతా కూడా ప్రెసిపిటేట్గా అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఈ రెండు ఇట్లా ప్రెసిపిటేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ కోయాగులేషన్ని మనం జాగ్రత్తగా కనుక కండక్ట్ చేస్తే బై యాడింగ్ సూటబుల్ ఎలక్ట్రోలైట్ మనం
చక్కగా ప్రెసిపిటేట్ని ఫామ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇక్కడ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ సచ్ ఇంప్యూరిటీస్ వ్యారీస్ విత్ ద కండిషన్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. సో ఇక్కడ మనకి కొన్ని అంటే ఎప్పుడైతే మనం ఎడిషనల్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేస్తూ ఉంటామో, అలాగే మనకి ఇచ్చినటువంటి శాంపిల్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఉంటే కనుక, అంటే మనం ఒక అయాన్ని ఎస్టిమేట్ చేద్దాం అనుకుంటున్నాం, ఆ అయాన్తో పాటు ఇంకా శాంపిల్లో ఇంకా ఏమైనా అయాన్స్ కానీ ఇంకా అదర్ ఇంప్యూరిటీస్ కూడా మనకి ఏం చేస్తాయంటే ఈ ప్రెసిపిటేషన్లోకి వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇంప్యూరిటీస్ పెరగడం వలన మనకి ప్రెసిపిటేషన్లో వెయిట్లో తేడా వస్తూ ఉంటుంది. ఈ ఇంప్యూరిటీస్ వలన వచ్చేటువంటి ఫినామినన్స్ ఏంటి అంటే కో-ప్రెసిపిటేషన్ అండ్ పోస్ట్ ప్రెసిపిటేషన్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ in this connection and they must be eliminated for obtaining a pure precipitate. మనకి ప్యూర్ ప్రెసిపిటేట్ కావాలి అంటే కనుక మనకి ఏం చేయాలి అంటే ఈ ప్రాసెస్లు వస్తూ ఉంటాయి, కో ప్రెసిపిటేషన్, పోస్ట్ ప్రెసిపిటేషన్ అనేవి. అంటే మనకి ఇచ్చినటువంటి ఎనలైట్ ఏదైతే ఉంటుందో ఆ ఎనలైట్ని మనం ఎస్టిమేట్ చేస్తున్నప్పుడు, ఆ ఎనలైట్ యొక్క ప్రెసిపిటేషన్ ప్రాసెస్ని చేస్తున్నప్పుడు ఆ ఎనలైట్లో ఉన్న ఇంప్యూరిటీస్ మన మెయిన్ ప్రెసిపిటేట్తో పాటుగా వచ్చేస్తూ ఉంటాయి, ఆ ప్రెసిపిటేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిని మనం తగ్గించుకుంటూ ఉండాలి. వచ్చేటువంటి ప్రాసెస్లు మనకి రెండుగా ఉంటాయి. మెయిన్ ఒకటి కో ప్రెసిపిటేషన్, అంటే మెయిన్ ప్రెసిపిటేట్తో పాటు ఇంప్యూరిటీ కూడా మనం యాడ్ చేసేటువంటి ప్రెసిపిటెంట్తో రియాక్ట్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బేరియం క్లోరైడ్కి సల్ఫ్యూరిక్ యాసిడ్ కలుపుతున్నాం, అప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఓన్లీ బేరియం సల్ఫేట్ అనేది రావాలి. సో ఇక్కడ ఈ బేరియం క్లోరైడ్తో పాటుగా సమ్ అదర్ ఇంప్యూరిటీ కూడా ఉంటే, ఆ అదర్ సపోజ్ లెడ్ కానీ అట్లాగా ఉన్నట్లయితే అల్టిమేట్గా ఏమవుతుంది, ఆ లెడ్ కూడా ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ అయిపోయి బేరియం సల్ఫేట్తో పాటుగా మనకి అది కూడా ఫామ్ అయిపోతే దట్ ఇస్ కాల్డ్ కో ప్రెసిపిటేషన్. సో అట్లాగే మనకి కాసేపు పోయిన తర్వాత అంటే ఏంటి అంటే మెయిన్ ప్రెసిపిటేట్ వచ్చేసిన తర్వాత కొన్ని ఇంప్యూరిటీస్ ఏమవుతాయంటే ఆన్ లాంగ్ స్టాండింగ్ మనకి కొన్ని ఇంప్యూరిటీస్ రియాక్ట్ అవుతూ ఉంటాయి. అప్పుడు మనకి ప్రెసిపిటేట్ కొంత టైం అయిన తర్వాత ఆ ప్రెసిపిటేట్ యొక్క వెయిట్ పెరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దేర్ ఫార్ దట్ ఇస్ కాల్డ్ పోస్ట్ ప్రెసిపిటేషన్. అంటే మెయిన్ ప్రెసిపిటేషన్ ఫామ్ అయిపోయిన తర్వాత, మెయిన్ ప్రెసిపిటేట్ వచ్చేసింది అనుకున్న తర్వాత కొన్ని రియాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట అందులో ఉన్న ఇంప్యూరిటీస్ ఆ ప్రెసిపిటెంట్ తోటి. అప్పుడు మనకు వచ్చేటువంటి ఫినామినన్ ఏమంటాం అంటే పోస్ట్ ప్రెసిపిటేషన్. ఈ రెండు కూడా డీటెయిల్స్గా చదువుతాం. సో ఇక్కడ మనకి మెయిన్గా ఇక్కడ ఎగ్జాంపుల్స్ కనుక మనం చూస్తే బేరియం క్లోరైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బేరియం సల్ఫేట్ అనేది ఫామ్ అవడం, అట్లాగే AgNO3 NaClతో కనుక రియాక్ట్ అయితే AgCl ఫామ్ అవడం అనేది ఎగ్జాంపుల్స్గా చెప్తాం మనం. సో ఇక్కడ మన ప్రెసిపిటేషన్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూస్తే, మనం టూ సొల్యూషన్స్ని మనం మిక్స్ చేస్తున్నప్పుడు మనకి అల్టిమేట్గా అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద సాల్యుబిలిటీ ప్రొడక్ట్ అయినప్పుడు మనకి ప్రెసిపిటేట్ వస్తుంది. సో జనరల్గా ఒక ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఇప్పుడు కూడా ఫస్ట్ కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. సో ఈ కొలాయిడల్ సొల్యూషన్లో జరిగేటువంటి ప్రాసెస్ ఏంటంటే కొలాయిడల్ పార్టికల్స్ అవి ప్రెసిపిటేట్ చుట్టూ సేమ్ అయాన్స్ ఫామ్ అవడం వలన ఒక ఎలక్ట్రిక్ డబుల్ లేయర్ని ప్రొడ్యూస్ చేయడం అనేది జరుగుతుంది. ఆ సేమ్ ఛార్జ్ ఉండడం వలన ఏమవుతుందంటే అవి రిపల్ చేసుకుని కొలాయిడల్ స్టేట్లోనే ఉండిపోతాయి. అందుకని మనం ఇమీడియట్గా ఏం చేయాలంటే ఆ కొలాయిడల్ స్టేట్లో ఉన్నటువంటి పార్టికల్స్ని ప్రెసిపిటేట్గా మార్చడానికి బై యాడింగ్ సమ్ ఎలక్ట్రోలైట్ని మనం యాడ్ చేసుకుని ఏం చేస్తాము, ఆ కొలాయిడల్ పార్టికల్స్ని సస్పెన్షన్గా మార్చుకుంటాం, అంటే ప్రెసిపిటేట్గా మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. దేర్ ఫర్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కొయాగులేషన్. అందుకని ప్రెసిపిటేషన్ ప్రాసెస్లో మనం కొయాగులేషన్ అనేది ఇంపార్టెంట్గా మనం చెప్తాం. అట్లాగే సమ్ కండిషన్స్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో ప్యూర్ అండ్ కంప్లీట్ ప్రెసిపిటేషన్కి జరగాలి అంటే కనుక మనకి ఎటువంటి కండిషన్స్ని ఫాలో అవ్వాలి అంటే ద ప్రెసిపిటేటింగ్ సొల్యూషన్, దాన్ని మనం ఏమంటాం ప్రెసిపిటెంట్ అంటాం, షుడ్ బి యాడెడ్ డ్రాప్ బై డ్రాప్. ఇందాక చెప్పుకున్నాం మనం బేరియం క్లోరైడ్. సో మనం బేరియంని ఎస్టిమేట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి మనం సల్ఫ్యూరిక్ యాసిడ్ని డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ప్రెసిపిటెంట్ అని ఎవరిని అంటాము అంటే ప్రెసిపిటెంట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ప్రెసిపిటెంట్ అంటాం. సో ఎప్పుడైతే మనం డ్రాప్ బై డ్రాప్ కలుపుకుంటూ వెళ్తామో అప్పుడు సొల్యూషన్ డస్ నాట్ బికమ్ సూపర్ సాచురేటెడ్ ఫర్ ద వెరీ బిగినింగ్. వెంటనే మనం స్పీడ్గా వేసేస్తున్నాం అనుకోండి మన సల్ఫ్యూరిక్ యాసిడ్ని బేరియం క్లోరైడ్కి, అప్పుడు ఏమవుతుంది సూపర్ సాచురేటెడ్ అయిపోతుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా ద ప్రెసిపిటెంట్ ఇప్పుడు కూడా
స్లోగా డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ వచ్చి వెన్ ద ప్రెసిపిటెంట్ ఈజ్ యాడెడ్ కంటిన్యూగా స్టిర్ చేసుకుంటూ వెళ్ళాలి. స్టిర్రింగ్ అనేది కంటిన్యూగా ఉండాలి. అప్పుడే మాత్రమే క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇన్ కాంటాక్ట్ విత్ ద సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్తో మనకి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి అండ్ సాలిడ్ ఈజ్ డిపాజిటెడ్ అరౌండ్ దెమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి థర్డ్ వన్, ఏ హాట్ సొల్యూషన్ ఆఫ్ ప్రెసిపిటెంట్ షుడ్ బి యాడెడ్ టు ద బాయిలింగ్ సొల్యూషన్. అంటే మనం బేరియం క్లోరైడ్ తీసుకున్నాము, సో సల్ఫ్యూరిక్ యాసిడ్ హాట్ సొల్యూషన్కి మనం కలుపుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. సో దట్ ద సాల్యుబిలిటీ ఈజ్ మ్యాక్సిమం. మనకు తెలుసు అండ్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ సాల్యుబిలిటీ ఈజ్ ఆల్సో ఇంక్రీజెస్ అని చెప్పేసి అంటాం. అందుకని సాధారణంగా హాట్ సొల్యూషన్స్కి మనం హాట్ సొల్యూషన్ ఆఫ్ ద ప్రెసిపిటెంట్ని మనం యాడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ అట్లాగే ప్రెసిపిటేషన్ షుడ్ బి క్యారీడ్ అవుట్ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్. మనం ఇప్పుడు కూడా డైల్యూట్ సొల్యూషన్స్లోనే ప్రెసిపిటేషన్ ప్రాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. అండ్ ద ప్రెసిపిటేట్ ఫార్మ్డ్ మస్ట్ బి ఇన్సాల్యుబుల్. ఇక్కడ చాలా క్లియర్, మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం టూ సొల్యూషన్స్ని, అంటే ఒకటి ఎనలైట్, ఒకటి ప్రెసిపిటెంట్. ఓకే, సో ఎనలైట్ ప్రెసిపిటెంట్ రెండు సొల్యూషన్స్ని మనం కలుపుతూ ఉన్నప్పుడు రెండు డైల్యూట్ అయి ఉండాలి. ఒకటి, రెండు ప్రెసిపిటెంట్ని ఎప్పుడు కూడా డ్రాప్ బై డ్రాప్ కలుపుకుంటూ వెళ్ళాలి. అప్పుడు ఏమవ్వాలి, మనకి అందులో ఉన్నటువంటి అయాన్స్, అంటే ఎనలైట్లో ఉన్నటువంటి అయాన్, ప్రెసిపిటెంట్లో ఉన్నటువంటి అయాన్, ఈ రెండు అయాన్స్ యొక్క మనకి అయానిక్ ప్రొడక్ట్ ఎక్సీడ్స్ ద సాల్యుబిలిటీ అయిన ప్రొడక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, కొలాయిడల్ స్టేట్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కొలాయిడల్ స్టేట్ నుంచి మళ్ళీ మనం ఏం చేస్తాం, ప్రెసిపిటేషన్ స్టేట్కి తీసుకొస్తాం. అప్పుడు ఏం చేయాలి, మనం కంటిన్యూగా ఈ ప్రాసెస్లో ఏం చేస్తూ ఉండాలి, కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ అట్లాగే డ్రాప్ బై డ్రాప్ యాడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బాయిలింగ్ సొల్యూషన్స్ తీసుకుంటే బెస్ట్ వన్. Precipitation should be carried out in dilute solution and the precipitate formed must be insoluble not only under the conditions of precipitation but also in the liquid used to wash it. నువ్వు ప్రెసిపిటేషన్ ఫామ్ అయినటువంటి ప్రెసిపిటేట్ ఎప్పుడు కూడా ఎట్లా అంటే నువ్వు వాష్ చేసేటువంటి సాల్వెంట్లో కూడా, వాషింగ్ ఉపయోగించే సాల్వెంట్లో కూడా కరగకుండా ఇన్సాల్యుబుల్గా ఉండేటువంటి మన సాల్వెంట్ని అక్కడ ఎంచుకోవడం అనేది జరుగుతుంది. సో ఎగ్జాంపుల్స్ చూడండి, ఇది ఇందాక చెప్తాను, డ్రాప్ బై డ్రాప్ ఇక బేరియం సల్ఫేట్ ఫార్మేషన్ అవుతుంది. ఇక్కడ మనం తీసుకుంది బేరియం క్లోరైడ్ మనం బీకర్లో తీసుకున్నాం. దానికి డ్రాప్ బై డ్రాప్ గ్లాస్ రాడ్ ద్వారా, అంటే డ్రాప్ బై డ్రాప్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసుకుంటూ వస్తే, సో దేర్ ఫోర్ ఏం ఫామ్ అయిందండి, మనకి బేరియం సల్ఫేట్ అనేది ప్రెసిపిటేట్గా ఫామ్ అవడం అనేది జరిగింది. సో ఇది ఎగ్జాంపుల్ మనకి. సో నెక్స్ట్ కండిషన్ వచ్చి ద ప్రెసిపిటేట్ షుడ్ బి వాష్డ్ విత్ ద అప్రాప్రియేట్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైడ్ టు అవాయిడ్ కొలాయిడల్ ఫార్మేషన్. సో ఇక్కడ మనకి కొలాయిడల్ పార్టికల్స్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి ఎప్పుడు ఏం చేస్తాము, దీంతో అప్రాప్రియేట్ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని మనం యాడ్ చేసి కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవ్వకుండా మనం చూడడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ అలాగే ఫర్ కంప్లీట్ ప్రెసిపిటేషన్ ద ప్రెసిపిటెంట్ బి యాడెడ్ మస్ట్ బి ఏ స్లైట్ ఎక్సెస్. ఎప్పుడు కూడా మనం ప్రెసిపిటెంట్ని కొద్దిగా ఎక్సెస్గా మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఎందుకని, కంప్లీట్ ప్రెసిపిటేషన్ కోసం ఎప్పుడు కూడా, అంటే బేరియం క్లోరైడ్ తీసుకున్న సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొద్దిగా ఎక్కువ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే క్రిస్టలైన్ ప్రెసిపిటేట్ ఈజ్ డైజెస్టెడ్ ఫర్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్. మనం ఎప్పుడు కూడా క్రిస్టలైన్ ప్రెసిపిటేట్ని మనం రావడానికి మనం ప్రయత్నం అనేది చేయాలి. ఇఫ్ ద ప్రెసిపిటేట్ ఈజ్ స్టిల్ appreciably contaminated as a result of co-precipitation or other causes, the error may be often be reduced by reprecipitating the precipitate. సో మనకి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇందాక చెప్పుకున్న ఇంప్యూరిటీస్ వలన మనకి కో-ప్రెసిపిటేషన్ కానీ పోస్ట్ ప్రెసిపిటేషన్ కానీ, అంటే మెయిన్ ప్రెసిపిటేట్తో పాటుగా ఇంప్యూరిటీ ఉన్నటువంటి ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోయినా లేదా పోస్ట్ ప్రెసిపిటేషన్, అది కూడా ఇంప్యూరిటీ వలన వచ్చేటువంటి ఛాన్సెస్. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఆ ఎర్రర్ని మనం మినిమైజ్ చేయడం కోసం ఏం చేయాలి, రీప్రెసిపిటేషన్ చేస్తే కనుక బెస్ట్ వన్. సో ఇవి మనకి మెయిన్గా ఉన్నటువంటి కండిషన్స్ అన్నమాట అండి. నెక్స్ట్ coagulation. So what is meant by this coagulation? It is a process of converting a colloidal particles into precipitate. So that is called coagulation. So ఇక్కడ కొలాయిడల్ సొల్యూషన్స్ ఏమవుతాయి, ఛార్జ్ని క్యారీ చేసుకుంటూ ఉంటాయి. అందువల్లనే అవి ఏమవుతాయి, ఒకదానికొకటి రిపల్షన్ వలన అవి స్టెబుల్గా ఉంటాయి. కొలాయిడల్ స్టేట్లో స్టెబుల్గా ఉండడం అనేది జరుగుతుంది. It is the process
by which the colloidal particles come close and result in the precipitation of the dispersed phase. మనకు తెలుసు dispersed phase and dispersed medium అని చెప్పేసి రెండు ఉంటాయి కొలాయిడల్ సొల్యూషన్లో. ఇక్కడ సింపుల్గా చెప్పచ్చు dispersed phase అంటే కొలాయిడల్ పార్టికల్స్. దట్ మీన్స్ డిస్పర్స్డ్ మీడియం కొలాయిడల్ పార్టికల్స్. దాన్ని మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే సొల్యూట్. ఓకే, సాల్వెంట్ అంటే ఎవరు అంటే డిస్పర్స్డ్ మీడియంని సాల్వెంట్ అని పిలవచ్చు. ఎందుకంటే ఈ డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్స్డ్ మీడియం మధ్యలో ఈ రెండింటి మధ్యలో ఇంటరాక్షన్ బాగా ఉంటే కనుక వాటిని లియోఫిలిక్ కొలాయిడ్స్ అంటాం. ఓకే, సో రెండు బాగోకపోతే ఇంటరాక్షన్ బాగోకపోతే లియోఫోబిక్ అంటాం. అట్లాగే సో ఈ డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్స్డ్ మీడియం అంటే సొల్యూట్ సాల్వెంట్ బాగా కలిసిపోయి పార్టికల్ యొక్క సైజు లెస్ దాన్ 10⁻⁷ సెంటీమీటర్స్ కానీ లేదా 1 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 10 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మధ్యలో అంటే ట్రూ సొల్యూషన్స్ అంటాం. అలాగే ఈ డిస్పర్స్డ్ ఫేజ్ డిస్పర్స్డ్ మీడియం చూస్తే కనుక అంటే డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ యొక్క సైజు 10⁻⁵ to 10⁻⁷ సెంటీమీటర్స్ కనుక ఉంటే ఆ స్టేట్ని కొలాయిడల్ స్టేట్ అని చెప్పేసి అంటాం. అంటే 10 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ టు 2000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ మధ్యలో కనుక పార్టికల్ సైజ్ ఉంటే డిస్పర్స్డ్ ఫేజ్ కొలాయిడల్ పార్టికల్ సైజ్ అనమాట ఉంటే వాటిని మనం కొలాయిడల్ సొల్యూషన్స్ అని చెప్పేసి అంటాం. అండ్ గ్రేటర్ దాన్ 10⁻⁵ సెంటీమీటర్స్ అంటే గ్రేటర్ దాన్ 2000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ కనుక సైజ్ ఉంటే డిస్పర్స్డ్ ఫేజ్ దెన్ ఇట్ ఇస్ కాల్డ్ సస్పెన్షన్ లేదా ప్రెసిపిటేట్ అని చెప్పేసి అంటాం. ఇది ఇక్కడ మెయిన్ ఏంటంటే డిస్పర్స్డ్ ఫేజ్ పార్టికల్స్ ఏమవుతాయి అంటే దే కమ్ క్లోజ్ దగ్గరికి వచ్చేస్తే అంటే కొలాయిడల్ పార్టికల్స్ అన్నీ కూడా దగ్గర పడి ఏం ఫామ్ చేస్తాయి ప్రెసిపిటేట్ని ఫామ్ చేసేటువంటి ప్రాసెస్ని ఏమంటాము కోయాగులేషన్. దాన్ని సింపుల్గా ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కొలాయిడల్ పార్టికల్స్ ఇంటు ద ప్రెసిపిటేట్ ఈజ్ కాల్డ్ కోయాగులేషన్. దీన్ని ప్రెసిపిటేషన్ అని కూడా అంటాం. అంటే ఇక్కడ కొలాయిడల్ సొల్యూషన్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి ఒకే ఛార్జ్ సేమ్ ఛార్జ్ని క్యారీ చేస్తూ ఉంటాయి. అంటే ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్. సో పాజిటివ్ సోల్స్ ఆర్ నెగిటివ్ సోల్స్ అంటూ ఉంటాం. అవి ఎప్పుడైతే సేమ్ ఛార్జ్ని క్యారీ చేస్తూ ఉంటాయో దే రిపల్ ఈచ్ అదర్. అందుకని అవి ఏమవుతాయి అవి కొలాయిడల్ స్టేట్లో ఉండిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అవి సేమ్ ఛార్జ్లు ఉంటాయో ఆ సోల్ పార్టికల్స్ ఒకే రకమైన ఛార్జ్ ఉండడం వల్ల దే రిపల్ ఈచ్ అదర్. కాబట్టి అవి మనకి కిందకి సెటిల్ అవ్వడం అనేది జరగదు. ఇప్పుడు ఏం చేయాలి మనం ఆ సేమ్ ఛార్జ్ని కనుక మనం పోగొట్టినట్లయితే అప్పుడు మనకి ప్రెసిపిటేషన్ అవి దగ్గరికి వచ్చి మనకి ప్రెసిపిటేషన్ అనేది జరుగుతుంది, కొయాగులేషన్ అనేది జరుగుతుంది. Therefore colloidal solutions always carry same charge on them. So charge present on the colloidal soles determines their stability. Okay, if by any chance we can remove the charge present on the sole particles they come closer each other and they accumulate to form aggregates and precipitates under the action of gravity. So this process of accumulation and settling down of particles is further known as coagulation అని చెప్పేసి అన్నాం ఆర్ దీన్ని ప్రెసిపిటేషన్. సో ఇప్పుడు చూడండి కొలాయిడల్ పార్టికల్స్ ఇవి. సో ఈ కొలాయిడల్ పార్టికల్స్కి ఏమన్నా కోయాగులెంట్ యాడ్ చేయడం అనేది జరుగుతుంది, సమ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే ఆ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేస్తున్నామో మనం ఆ వాటి మీద ఉన్నటువంటి సేమ్ ఛార్జ్ అనేది మనకి న్యూట్రలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది. అప్పుడు అవన్నీ దగ్గర పడతాయి అండ్ నెమ్మదిగా సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దేర్ఫోర్ దిస్ కాల్డ్ కోయాగులెంట్ అని చెప్పేసి అంటాం. సో ఈ రకంగా కొలాయిడల్ పార్టికల్స్ ఎలా మారాయి ప్రెసిపిటేట్గా మారాయి. ఎందుకు ఇది చెప్తున్నాం మనం ఏ గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో మనకి ఇచ్చినటువంటి ఎనలైట్ని అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ సొల్యూషన్లో ఉన్నటువంటి అయాన్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ఎలాగా బై వెయిట్ ప్రెసిపిటేట్ కింద మార్చుకుని ఎస్టిమేట్ చేయాలి. అంటే ఆ ప్రెసిపిటేట్ ఫామ్ అవడానికి ముందర ఒకసారి కొలాయిడల్ స్టేట్ అనేది ఫామ్ అవుతుంది, కొలాయిడల్ సొల్యూషన్ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి ఆ కొలాయిడల్ పార్టికల్స్ని జాగ్రత్తగా మనం ప్రెసిపిటేట్గా మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకని ఇక్కడ కోయాగులేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ కోయాగులేషన్ అనేది ఎలా జరగచ్చు అంటే మనకి 3 మెథడ్స్లో మనం చెప్పచ్చు. ఒకటి ఎట్లాగా బై మ్యూచువల్ యాక్షన్ ఆఫ్ సోల్స్ అంటే 2 ఆపోజిట్లీ చార్జ్డ్ సోల్స్ని కనుక మనం కలిపినట్లయితే ఇక్కడ చూడండి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ సోల్, ఇక్కడ ఆర్సనిక్ సల్ఫైడ్ అనేది ఒక సోల్. సో ఈ రెండింటినీ కనుక మనం మిక్స్ చేసామనుకోండి, ఎప్పుడైతే ఈ రెండింటినీ కనుక మిక్స్ చేసినట్లయితే అల్టిమేట్గా మనకి పాజిటివ్లీ చార్జ్డ్ ఆపోజిట్లీ చార్జ్డ్ సోల్స్ని ఎప్పుడైతే మనం మిక్స్ చేసామో దెన్ వీ get
మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒక మెథడ్ అనమాట, ఇది ఒక మెథడ్. సెకండ్ వచ్చేంటి, బై పెర్సిస్టెంట్ డయాలసిస్. సో సెకండ్ మెథడ్ అంటే బై రిమూవింగ్ ఇంప్యూరిటీస్ త్రూ డయాలసిస్ అది అదొకటి. అలాగే అండ్ బై ద యాక్షన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం ఒకటి. అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంప్యూరిటీస్ని మన డయాలసిస్ ప్రాసెస్ ద్వారా అంటే కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ స్టేబుల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ trace amount of electrolyte, but by persisting dialysis the electrolytes is removed, then we get a chance that colloidal solution is precipitated. సో మనం ఏం చేస్తాం, ఆ ఎలక్ట్రోలైట్ని మనం జాగ్రత్తగా డయాలసిస్ ద్వారా కనుక రిమూవ్ చేసేసినట్లయితే దేర్ ఫోర్ ఆ కొలాయిడల్ సొల్యూషన్ స్టేబుల్ అవ్వడానికి ఒక్కొక్కసారి ఎలక్ట్రోలైట్ని యూస్ చేస్తాం, ఆ ట్రేస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని యూస్ చేస్తాము. ఆ ట్రేస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని కనుక మనం రిమూవ్ చేసేసినట్లయితే అల్టిమేట్గా మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అయిపోతుంది. ఇంకోటి ఏంటి, బై ద యాక్షన్ ఆఫ్ excess of electrolyte. ఒకసారి trace amount of electrolyte stabilizes the soul, but excess amount of electrolyte is added to the colloidal solution. మనం పైన చెప్పుకున్నాం ట్రేస్ అమౌంట్ కొలాయిడల్ సొల్యూషన్ స్టేబుల్ చేయడానికి ట్రేస్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని యూస్ చేయడం జరుగుతుంది. అదే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యూస్ చేసామనుకోండి ఎలక్ట్రోలైట్ని, అప్పుడు ఏమవుతుంది, అది కాస్త మనకి ప్రెసిపిటేట్గా మారిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్ తీసుకుందాం. ఈ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ పాజిటివ్ సోల్, దానికి ఎక్సెస్ ఆఫ్ బేరియం క్లోరైడ్ కానీ అల్యూమినియం సల్ఫేట్ కానీ కలిపితే మనకి ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఆర్సెనిక్ సల్ఫైడ్, సో ఎక్సెస్ ఆఫ్ బేరియం క్లోరైడ్ కానీ నెక్స్ట్ అల్యూమినియం సల్ఫేట్ కానీ కలిపితే మనకి ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. ఇలాగా ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్కి అంటే పాజిటివ్లీ చార్జ్డ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్ ఇది. సో దీనికి ఎక్సెస్ ఆఫ్ బేరియం క్లోరైడ్ కానీ లేదా అల్యూమినియం సల్ఫేట్ కానీ కలిపినప్పుడు ఇందులో ఈ పాజిటివ్లీ చార్జ్డ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ సోల్కి నెగిటివ్లీ చార్జ్డ్ క్లోరైడ్ అయాన్స్ కానీ లేదా సల్ఫేట్ అయాన్స్ కానీ ఆ సర్ఫేస్ మీద తీసుకుని అడ్జార్షన్ జరిపి అవి న్యూట్రలైజ్ చేసి మనకి కొలాయిడల్ పార్టికల్స్ కాస్త న్యూట్రలైజ్ అయిపోయి మనకి కోయాగులేట్ అయ్యి ప్రెసిపిటేట్స్ ఇస్తాయి. అలాగే ఇక్కడ మనకి ఆర్సెనిక్ సల్ఫైడ్ నెగిటివ్ సోల్, దానికి ఎక్సెస్ ఆఫ్ బేరియం క్లోరైడ్ని కానీ లేదా అల్యూమినియం సల్ఫేట్ని కానీ కలిపినప్పుడు ఏం జరుగుతుంది అంటే నెగిటివ్లీ చార్జ్డ్ ఆర్సెనిక్ సల్ఫైడ్ సోల్ పాజిటివ్లీ చార్జ్డ్ బేరియం ఆర్ అల్యూమినియం అయాన్స్ని తీసుకుని ఆ సర్ఫేస్ మీద అడ్జార్షన్ జరిగి అంటే కొలాయిడల్ పార్టికల్స్ సర్ఫేస్ మీద అడ్జార్షన్ జరిగి విత్ ద రిజల్ట్ చార్జ్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్ ఈజ్ న్యూట్రలైజ్డ్. ఎప్పుడైతే చార్జ్ ఆఫ్ ద కొలాయిడల్ పార్టికల్స్ న్యూట్రలైజ్ అయినాయో మనకి ఆర్సెనిక్ సల్ఫైడ్ ప్రెసిపిటేట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా మనకి బై ద యాక్షన్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఈ 3 వేస్లో మనం కొలాయిడల్ సొల్యూషన్స్ని ప్రెసిపిటేట్గా మార్చేటువంటి ప్రాసెస్ కోయాగులేషన్ ఆర్ ప్రెసిపిటేషన్ని మనం కండక్ట్ చేయొచ్చు. సో మెయిన్గా ద కోయాగులేషన్ కెపాసిటీ ఆఫ్ వేరియస్ ఎలక్ట్రోలైట్స్ ఈజ్ డిఫరెంట్ అండ్ డిపెండ్స్ అపాన్ ద ఫాలోయింగ్ పాయింట్స్. ఇక్కడ కోయాగులేషన్ కెపాసిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఎలక్ట్రోలైట్స్కి డిఫరెంట్గా ఉంటుంది. మెయిన్గా 2 పాయింట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. ఏంటది, ద ప్రెసిపిటేటింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్ మార్కెట్లీ విత్ ఇంక్రీజింగ్ వ్యాలెన్సీ ఆఫ్ ద అయాన్ యొక్క వ్యాలెన్సీ మీద ఆధారపడి ఉంటుంది. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ Al+3 ఉంది. Al+3 ఈజ్ గ్రేటర్ దాన్ మెగ్నీషియం +2 ఈజ్ గ్రేటర్ దాన్ సోడియం ప్లస్. అంటే ఇక్కడ దీన్నే మనం హార్డీ-స్కల్జ్ రూల్ అని చెప్పేసి కూడా అంటాం. అంటే దాన్ని రూల్ ప్రకారంగా చూడాలి అంటే ద అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు కోయాగులేట్ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎ సోల్ డిపెండ్స్ అపాన్ ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఫ్లక్లేటింగ్ అయాన్. వ్యాలెన్సీ ఆఫ్ ద ఫ్లక్లేటింగ్ అయాన్, దట్ మీన్స్ ఇన్ జనరల్గా చెప్తే ఏం చెప్పాం, గ్రేటర్ ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఫ్లక్లేటింగ్ అయాన్ హయ్యర్ ఈజ్ ఇట్స్ పవర్ to cause precipitation. అందుకని Al+3 is greater than magnesium +2 is greater than sodium plus అని చెప్పేసి అంటాం. అట్లాగే యానియాన్స్ కూడా చెప్పచ్చు మనం. యానియాన్కి ఫాస్ఫేట్ PO4-3 ఫాస్ఫేట్ ఈజ్ గ్రేటర్ దాన్ సల్ఫేట్ ఈజ్ గ్రేటర్ దాన్ క్లోరైడ్ అని చెప్పేసి చెప్తాం. అంటే ప్రెసిపిటేటింగ్ ఎఫెక్ట్ అనేది వ్యాలెన్సీ మీద కూడా, వ్యాలెన్సీ ఆఫ్ ద అయాన్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. దీన్నే మనం హార్డీ-స్కల్జ్ రూల్ అని చెప్పేసి కూడా మనం చదువుతాం కొలాయిడల్ కాన్సెప్ట్లో, కొలాయిడల్ సొల్యూషన్స్లో. అలాగే రెండోది ఏంటంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద కొలాయిడల్ సోల్. అంటే లియోఫోబికా లియోఫిలికా అన్నది కూడా దాని మీద కూడా మనకి ఆధారపడేది ఉంటుంది అని చెప్తాం. అంటే ఇక్కడ లియోఫోబిక్ కొలాయిడల్ సోల్స్ ఆర్ ఈజీలీ కోయాగులేటెడ్ వైల్ లియోఫిలిక్ సోల్స్ ఆర్ కోయాగులేటెడ్ విత్ డిఫికల్టీ
అండ్ విత్ లార్జ్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఇక్కడ లియోఫోబిక్ కొలాయిడ్స్ని మనం కొంచెం తొందరగా డిఫరెంట్ టెక్నిక్స్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలాగే లియోఫిలిక్ సోల్స్కి అయితే కొంచెం మనకు కొంచెం డిఫికల్ట్గా, ఎందుకంటే లియోఫిలిక్ అంటే మనకు తెలుసు డిస్పర్స్డ్ ఫేజ్కి డిస్పర్స్డ్ మీడియంకి మధ్యలో ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. అందుకని వాటిని ప్రెసిపిటేట్ కింద మార్చడానికి కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఇక్కడ ఫ్లక్లీడింగ్ వాల్యూ అనేది ఒకటి చెప్తా ఉంటాం, ద మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్. ఇక్కడ కోయాగులేషన్ జరగాలి అంటే కోయాగులేషన్ జరగడానికి, దట్ మీన్స్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఫామ్ అయినప్పుడు వాటిని ప్రెసిపిటేట్గా మార్చడానికి ద మినిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ రిక్వైర్డ్ టు కాజ్ కోయాగులేషన్, దట్ వాల్యూ ఈజ్ కాల్డ్ కోయాగులేషన్ ఆఫ్ ఏ సోల్ ఈజ్ కాల్డ్ ఫ్లక్లేషన్ వాల్యూ అని చెప్పేసి అంటాం. దీన్ని సాధారణంగా మిల్లీమోల్స్ పెర్ లీటర్స్లో కొలడం అనేది జరుగుతూ ఉంటుంది. మిల్లీమోల్స్ పెర్ లీటర్లో ఈ ఫ్లక్లీడింగ్ వాల్యూని మనం ఐడెంటిఫై చేస్తాం, అంటే ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని బేస్ చేసుకుని చెప్తాం. సో ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చి పెప్టైజేషన్. సో ఈ వాట్ ఈస్ మీన్ బై పెప్టైజేషన్? క్లియర్గా చెప్పాలంటే కోయాగులేషన్కి ఆపోజిటే పెప్టైజేషన్. అంటే కోయాగులేషన్ అంటే ఏం చెప్పుకున్నాం, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ కొలాయిడల్ సొల్యూషన్స్ ఇంటూ ప్రెసిపిటేషన్. ఓకే, ఇక్కడేంటి ప్రెసిపిటేషన్ని తిరిగి కొలాయిడల్ స్టేట్లోకి తీసుకెళ్దాము అంటే ఇట్స్ ఏ transferring back a precipitate into a colloidal form is called peptization. So it is a reverse of coagulation. The best coagulation agents ఏంటి మనం తీసుకునే ఎగ్జాంపుల్స్లో ఎక్కువగాను ఫెర్రిక్ క్లోరైడ్, HCl ని మనం తీసుకుంటాం. ఎగ్జాంపుల్ కావాలంటే ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ని తీసుకుంటే దాన్ని ఇట్ ఇస్ ట్రీటెడ్ విత్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫెర్రిక్ క్లోరైడ్ వేసి దాన్ని కనుక మనం షేక్ చేసినట్లయితే ఇమ్మీడియట్లీ ఫార్మ్స్ ఏ డార్క్ రెడ్డిష్ బ్రౌన్ కొలాయిడల్ సొల్యూషన్ ఆఫ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. అట్లాగే కాజ్ ఆఫ్ పెప్టైజేషన్ చూస్తే ఇక్కడ ద పెప్టైజింగ్ యాక్షన్ ఇస్ డ్యూ టు ద ప్రిఫరెన్షియల్ అబ్జార్ప్షన్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్ విచ్ then gives to the colloidal particles either a positive or a negative charge. ఇందాక చెప్పుకున్నాం మనం ఎట్లాగా కొలాయిడల్ పార్టికల్స్కి పైన చార్జ్ సేమ్ చార్జ్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అని చెప్తున్నాం. అలాగా ఎప్పుడైతే నువ్వు ప్రెసిపిటేట్కి ఎలక్ట్రోలైట్ కలపడం వలన ఆ ప్రెసిపిటేట్ పార్టికల్ చుట్టూ కూడా ఏమవుతుంది, ఒకే రకమైన ఛార్జ్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఒకే రకమైన ఛార్జ్ ప్రొడ్యూస్ అయిందో అల్టిమేట్గా ఒకదానికి కూడా రిపల్ చేసుకుని ఏ స్టేట్కి వెళ్ళిపోతే ప్రెసిపిటేట్ కాస్త కొలాయిడల్ స్టేట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే బై యాడింగ్ సమ్ ఎలక్ట్రోలైట్ ఇక్కడ ఏమవుతుంది, ఆ పార్టికల్స్కి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ అనేది రావడం వలన అబ్జార్ప్షన్ చేసుకున్నాయో ఆ అబ్జార్బ్డ్ అయాన్స్ ఏమవుతాయి, డ్యూ టు రిపల్షన్ ఆఫ్ ద సేమ్ ఛార్జ్ సైజ్ ఆఫ్ ద ప్రెసిపిటేట్ పార్టికల్స్ డిక్రీజెస్ సైజ్. కొలాయిడల్ సైజ్ పార్టికల్ సైజ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఇక్కడ ప్రెసిపిటేట్లో ఉన్నాయి పార్టికల్స్ అని నేను ఎప్పుడైతే నేను ఎలక్ట్రోలైట్ కలిపి నేను షేక్ చేశానో స్టిర్ చేశాను అల్టిమేట్గా ఏమవుతుంది, ఈ ఎలక్ట్రోలైట్ ఛార్జ్ ఏవైతే ఉంటుందో అది పాజిటివ్ ఛార్జ్ కావచ్చు నెగిటివ్ ఛార్జ్ కావచ్చు ఒక లేయర్ కింద ఫామ్ అయిపోతుంది. ఆ ప్రైమరీ డబుల్ లేయర్ అనేది ఫామ్ అయిపోవడం వలన ఎప్పుడైతే డబుల్ లేయర్ ఆ పార్టికల్ చుట్టూ ఫామ్ అయిపోతుందో అల్టిమేట్గా సేమ్ ఛార్జ్ ప్రొడ్యూస్ అయిపోతుంది. సో సేమ్ ఛార్జ్ ఉన్న పార్టికల్ రిపల్ చేసుకుంటాయి కాబట్టి ఆ ప్రెసిపిటేట్ కాస్త ఒక్కసారిగా ఏ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అంటే డిస్పర్స్డ్ ఫేజ్ కింద మారిపోతుంది. ఎప్పుడైతే డిస్పర్స్డ్ ఫేజ్ కింద మారిపోయిందో దెన్ అల్టిమేట్గా కొలాయిడల్ పార్టికల్ సైజ్కి వచ్చేస్తాయి, అంటే డిస్పర్స్డ్ మీడియంలోకి వెళ్ళిపోతాయి అవన్నీ కూడా. సో ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, పెప్టైజేషన్ ఇది ప్రెసిపిటేట్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ప్రెసిపిటేట్ కొద్దిగా ఫెర్రిక్ క్లోరైడ్ని ఎప్పుడైతే యాడ్ చేశానో చూస్తే మీకు ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఇది FeCl యాడ్ చేయగానే చూడండి ఈ సో పార్టికల్స్ అన్ని కూడా పాజిటివ్ ఛార్జ్ Fe+3 అయాన్స్ అన్ని ఇలా ఫామ్ అయిపోతాయి ఆ పార్టికల్ చుట్టూ. ఎప్పుడైతే అలా ఫామ్ అయిపోయిందో కొలాయిడల్ పార్టికల్స్ ఆఫ్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఒక ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ చుట్టూ సేమ్ ఛార్జ్ అనమాట. దిస్ ఈజ్ పాజిటివ్ సోల్ అని చెప్పేసి అంటాం. అట్లాగే ఆర్సెనిక్ సల్ఫైడ్ కూడా సేమ్ అది నెగిటివ్ సోల్ అనమాట. సో అట్లాగా మనం ఇక్కడ పెప్టైజేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అంటే రివర్స్ అనమాట. ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ప్రెసిపిటేట్ ఇన్ టు ద కొలాయిడల్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ పెప్టైజేషన్ అని చెప్తాం. డిఫరెన్సెస్ చూద్దాం. పెప్టైజేషన్కి కోయాగులేషన్కి ఏంటి డిఫరెన్స్? ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏ ఫ్రెష్ ప్రెసిపిటేట్ ఇన్ టు ద కొలాయిడల్ పార్టికల్స్. ఇదేంటిది అంటే మనం యాజిటేట్ చేయడం ద్వారా కొలాయిడల్ పార్టికల్స్ని ఎందులోకి మారుస్తున్నాం మనం అంటే ప్రెసిపిటేట్గా మారుస్తున్నాం. ఇందులో మనకి సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ రిడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ ఏమవుతాయి, ఇంక్రీజ్
అవుతుంది అనమాట, లార్జ్ సైజ్డ్ పార్టికల్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సూటబుల్ ఎలక్ట్రోలైట్ని యాడ్ చేయడం ద్వారా మనం ఇక్కడ దీన్ని మనం సైజ్ ఆఫ్ ద పార్టికల్స్ రెడ్యూస్ చేయొచ్చు. అలాగే ఇక్కడ జనరల్లీ ఎలక్ట్రోలైట్ ఈజ్ యాడెడ్ హూజ్ వన్ అయాన్ ఈజ్ కామన్, అక్కడ కామన్ అయాన్ని మనం యూస్ చేస్తాం. అంటే పెప్టైజేషన్ ఏం చేస్తాం, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్కి ఎవరిని కలిపాం మనం, ఫెర్రిక్ క్లోరైడ్ని యూస్ చేయడం జరిగింది. అలాగే కోయాగులేషన్లో ఏం చేస్తాం మనం అంటే ఇట్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ఎలక్ట్రోలైట్ హూజ్ వన్ అయాన్ ఈజ్ ఆపోజిట్లీ చార్జ్డ్ అనమాట. ఆపోజిట్లీ చార్జ్డ్ ఉన్నటువంటి మనం ఎలక్ట్రోలైట్ని అక్కడ యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అందుకనే మన కోయాగులేషన్లో చూడండి పాజిటివ్ సోల్కి నెగిటివ్ సోల్ అనేది కలపడం అనేది జరుగుతుంది. అట్లా పార్టికల్స్ ఆఫ్ ద ప్రెసిపిటేట్ అబ్జార్బ్ కామన్ అయాన్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, దెన్ దే గెట్ డిస్పర్స్డ్ డ్యూ టు ఎలక్ట్రోస్టాటిక్ రిపల్షన్. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి అయాన్ మనకి పెప్టైజేషన్లో ఫెర్రిక్ హైడ్రాక్సైడ్కి ఫెర్రిక్ క్లోరైడ్ కలిపేటప్పటికి ఏం జరిగింది అందులోను అంటే అందులోనే Fe+3 అయాన్ కామన్ అయాన్ని అబ్జార్బ్, ఒక కామన్ అయాన్ని అబ్జార్బ్ చేసుకుని దెన్ అవి రివర్స్ అయిపోయాయి, అంటే ప్రెసిపిటేట్ నుంచి కొలాయిడల్ స్టేట్కి వెళ్ళిపోయాయి. అది ఇక్కడ చూస్తే ద పార్టికల్స్ ఆఫ్ ద సోల్ టేక్ అప్ ద అయాన్స్ విచ్ ఆర్ ఆపోజిట్లీ చార్జ్డ్. సో కోయాగులేషన్కి వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది, ఆపోజిట్లీ చార్జ్డ్ కొలాయిడల్ పార్టికల్స్ పాజిటివ్ సోల్స్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నాం మనం అంటే దానికి సంబంధించినటువంటి ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ని తీసుకుంటున్నాయి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెర్రిక్ హైడ్రాక్సైడ్స్ ఉన్నాయనుకోండి, ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ని రివర్స్ చేసుకుంటే ఇప్పుడు అమోనియం హైడ్రాక్సైడ్ని కూడా కలుపుతూ ఉంటాం మనం. అంటే అక్కడ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ని తీసుకుని మనకి కిందకి సెటిల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏ ప్రెసిపిటేట్ ఆఫ్ సిల్వర్ అయోడైడ్ కెన్ బి పెప్టైజ్డ్ బై షేకింగ్ విత్ ఎ డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ ఆర్ పొటాషియం హైడ్రేట్. ఇక్కడ చూడండి సిల్వర్ అయోడైడ్ AgI కదా, AgIకి సంబంధించి మనం ఎవరిని కలపాలి, సిల్వర్ నైట్రేట్ AgNO3 కానీ లేదా KI. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అంటే సిల్వర్ అయోడైడ్ AgI ప్రెసిపిటేటు మనకి రివర్స్ అవ్వాలి, కొలాయిడల్ సొల్యూషన్లోకి వెళ్ళిపోవాలంటే నేను సిల్వర్ నైట్రేట్ని కలిపినా లేదా కామన్ అయాన్ అనమాట, సిల్వర్ నైట్రేట్ని కలిపినా లేదు పొటాషియం అయోడైడ్ని కలిపినా ఆటోమేటిక్గా అది కొలాయిడల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇక్కడ చూడండి ద నెగిటివ్లీ చార్జ్డ్ సోల్ ఆర్సెనిక్ సల్ఫైడ్ తీసుకున్నాను అనుకోండి, దీనికి నేను ఎవరిని కలపాలి ఇక్కడ అది ఎవరు As2S3 అంటే నెగిటివ్ సోల్ అనమాట. అందుకు నేను చేస్తాను, నేను అల్యూమినియం క్లోరైడ్ని కలుపుతాను. ఇక్కడ అల్యూమినియం అంటే Al+3 మనకి బాగా పనిచేస్తుంది, ఆపోజిట్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఆపోజిట్లీ చార్జ్డ్ వన్ కలపాలి. అలాగే ఫెర్రిక్ హైడ్రాక్సైడ్ ఉన్నాను అనుకోండి, వాడికి అమోనియం హైడ్రాక్సైడ్ని కలిపితే బెస్ట్గా ప్రెసిపిటేట్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి పెప్టైజేషన్కి కోయాగులేషన్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్. సో దీంతో మనకి ఈ వీడియో క్లాస్లో మనం కంప్లీట్ చేసుకున్నది ఏంటి అంటే ప్రెసిపిటేషన్ గ్రావిమెట్రిక్ అనాలిసిస్లో మన ఎనలైట్ని ప్రెసిపిటేట్ ఫామ్ చేయడం ద్వారా ఎస్టిమేట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బై వెయిట్ మనం ఎస్టిమేట్ చేస్తాము. సో ఆ ఎస్టిమేట్ చేసినప్పుడు అంటే ప్రెసిపిటేషన్ అనేది ఒక సాలిడ్ సబ్స్టెన్స్, ఒక ఇన్సాల్యుబుల్ సాలిడ్ సబ్స్టెన్స్ని ఫామ్ చేసుకుని ఆ ఎనలైట్ని మనం ఎస్టిమేట్ చేస్తాము. సో దానికి సంబంధించినటువంటి అసలు ప్రెసిపిటేట్ ఎట్లా ఫామ్ అవుతుంది, అందులో కోయాగులేషన్ ఏంటి, పెప్టైజేషన్ ఏంటి అన్నటువంటి కాన్సెప్ట్స్ని మనం ఇందులో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇలా ప్రెసిపిటేషన్ ఫామ్ అవుతున్నప్పుడు ఇంప్యూరిటీస్ ఉంటే కనుక అప్పుడు మనకి కొన్ని ఫినామినన్స్ ఏర్పడతాయి. అవే కో ప్రెసిపిటేషన్, అలాగే పోస్ట్ ప్రెసిపిటేషన్. అంటే మనకి ఇచ్చినటువంటి ఎనలైట్లో మనకి అదర్ దాన్ మనం ఎస్టిమేట్ చేస్తున్నటువంటి అయాన్ కాకుండా ఇతర అయాన్స్ ఉన్నప్పుడు అవి మెయిన్ ప్రెసిపిటేట్తో పాటుగా ప్రెసిపిటేట్ అయిపోతూ ఉంటాయి ఒక్కొక్కసారి. అలా ఎందుకు ప్రెసిపిటేట్ అవుతాయి, అలా ప్రెసిపిటేట్ అయితే దాన్ని ఏమన్నా మనం కో ప్రెసిపిటేషన్ అన్నాం. సో అలా కో ప్రెసిపిటేషన్ ఇప్పుడు వస్తుంది. అలా కాకుండా ఒక్కోసారి ఏమవుతుంది, ఓకే రియాక్షన్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటాం, అంటే ప్రెసిపిటేట్ మొత్తం ఫామ్ అయిపోయింది, మనం ప్రెసిపిటెంట్ని యాడ్ చేస్తున్నాము, మనకి ప్రెసిపిటేట్ వచ్చేసిన తర్వాతను అలా లాంగ్ స్టాండింగ్ వదిలేసాం అనుకోండి, ఆ మదర్ లిక్కర్లో వదిలేస్తే కాసేపు తర్వాత ప్రెసిపిటేషన్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే పోస్ట్ ప్రెసిపిటేషన్ అంటే మెయిన్ ప్రెసిపిటేషన్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ప్రెసిపిటేట్ ఫామ్ అయిపోతూ ఉంటాడు. అలా ఎందుకు జరుగుతుంది, ఆ ప్రాసెస్ని మనం పోస్ట్ ప్రెసిపిటేషన్ అన్నాం. అప్పుడు పోస్ట్ ప్రెసిపిటేషన్ అనేది ఎప్పుడు ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది, వీటి రీజన్స్ ఏంటి అన్నది. అట్లాగే ఫామ్ అయినటువంటి ప్రెసిపిటేట్ని మనం ఏం చేయాలి, వాష్ చేయాలన్నాం, ఫిల్టర్ చేయాలన్నాం, ఆ తర్వాత డ్రై చేయాలన్నాం, తర్వాత ఇగ్నిట్ చేయాలన్నాం, ఆ తర్వాత వేయి చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ.